సేమియా దోశ తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ పై పాన్ లో నువ్వుల నూనె వేసి ఎండుమిరపకాయలు, అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి అవి వేగిన తర్వాత కొద్దిగా బెల్లం తురుము కూడా వేసి కలిపి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో వేడి నీళ్లు పోసి దాంట్లో సేమియా వేసి ఒక 4 నిమిషాల పాటు నాననివ్వాలి. తరువాత ఒక బౌల్లో సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, చిటికెడు గరం మసాలా, బియ్యపిండి, మైదా పిండి, ఉప్పు, అలాగే కొన్ని నీళ్లు పోసుకొని మిరియాల పొడి, అలాగే ముందుగా నానబెట్టుకున్న సేమియా వేసి రవ్వ దోశ పిండిలా చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై పాన్ లో నూనె వేసి దానిపై సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అలాగే దానిపై సేమియా మిశ్రమాన్ని వేసి మరలా దానిపై క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి కొద్దిగా నూనె వేస్తూ మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని అల్లం చట్నీతో పాటు సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ సేమియా దోశ.